మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆగమన కాలము, హృదయ శుద్ధి కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఇది 12వ భాగం, ఎపిసోడ్ నంబర్ 12. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మన అంతరంగాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని బోధిస్తారండి. అష్టభాగ్యాలు బోధించేటప్పుడు అన్నమాట. హృదయం శుద్ధిగా ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఆ హృదయం శుద్ధిగా ఉంటే యేసు ప్రభుని ఆ హృదయంలో మనం దర్శిస్తాం, మన హృదయంలోనే. ఇంకా పౌలు అంటారు ఎఫెసీ 1వ అధ్యాయం 18, 19 వచనాలు ఒక ప్రార్థన చేస్తారండి. ఏంటి అనంటే, ప్రభువు పరలోక తండ్రి మీ మనోనేత్రాల్ని తెరచి మీరు ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు యొక్క వెలుగుని చూచుదురుగాక. యేసు ప్రభు వెలుగుని చూచినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు మీ మనోనేత్రములను వెలిగించునుగాక. ఇదండి మనకి నిజంగా జరగాలి. మన ఆత్మలో జన్మించాలి. యేసు ప్రభు మనలో జన్మించడం అన్నమాట. అప్పుడు మనం ఆత్మలో జన్మిస్తాం. అప్పుడు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని మనం చూడగలుగుతాం అన్నమాట. మనం ఇప్పుడు క్రిస్మస్ అనగానే ఇల్లు కడుక్కుంటాం కదండి, మంచిదే, కడుక్కోండి. అయితే ముందు కడుక్కోవాల్సింది మన హృదయాన్నండి. అందుకే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు క్రిస్మస్కి ముందు 40 దినాలు ఉపవాసం చేస్తారండి. ఆయన జీవితాన్ని మనం చదవాలి. యేసు ప్రభు బోధించిన విధంగా జీవించాడు. ఆయనే కాదు, పునీతులందరూ వాళ్ళు అసలైన క్రైస్తవులు అన్నమాట. 40 days, సంవత్సరంలో 3 సార్లు, తపస్కాలంలో, మరి క్రిస్మస్కి ముందు, ఆ తర్వాత ఫీస్ట్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ క్రాస్, సిలువ విజయోత్సవ పండుగ సెప్టెంబర్ 14కి ముందన్నమాట. అలా సెప్టెంబర్ 14లో ఆయన గుహలో సిలువ పెట్టుకొని ప్రార్థిస్తున్నప్పుడే ఆయన యేసు ప్రభుని 2 కోరికలు అడుగుతారండి. 2 graces అన్నమాట, కృప వరాలు. ఒకటేంటంటే, ప్రభా మీరు సిలువలో వేలాడుతున్నప్పుడు అన్ని గాయాలతో ఎంత శ్రమ, మీరు ఎంత వేదన అనుభవించారో ఆ వేదనతో నేను ఐక్యం కావాలి. ఐ వాంట్ టు హ్యావ్ కమ్యూనియన్ విత్ యువర్ సఫరింగ్స్. అది హైయెస్ట్ లెవెల్ అండి. నీ శ్రమలతో నేను ఐక్యం కావాలి. అందరికీ అర్థం కాదు. పరిశుద్ధ ఆత్మ ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దాన్ని వివరిస్తారు. యేసు ప్రభుతో ఐక్యం కావడం అంటే ఆయన శ్రమలతో, ఆ దేహంలో ఎంత శ్రమ, ఈయన కూడా ఆ యేసు ప్రభుతో అంతగా ఈయన ఆత్మ, యేసు ప్రభు ఆత్మ ఐక్యమై ఆ శ్రమలు అనుభవించాలి. రెండవది అడుగుతారు, ఆ పంచ గాయాలు మీరు ఏ గాయాలు పొందారో ప్రభా, ఆ గాయాలు నేను కూడా పొందాలి. ఆ ప్రేమ, ఏ ప్రేమతో ప్రజల కొరకు మీరు మరణించారో ఆ ప్రేమ నా హృదయంలో నింపండి. ఆ కృపని దేవుడు ఇస్తారండి. మరి ఆయనకి పంచ గాయాలని ఇస్తారనమాట. 14 నుంచి, సెప్టెంబర్ 14 నుంచి 17 వరకు ప్రార్థన చేస్తారు. 1223లో మరి క్రిస్మస్కి బైబిల్ చదువుతుంటే ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను అన్నప్పుడు బైబిల్ మీద బాలయేసి వస్తారండి. మరి 1224లో సిలువ విజయోత్సవ పండుగ నుండి, అంటే 14 సెప్టెంబర్ నుంచి 17 వరకు పరిశుద్ధాత్మతో నింపబడి ఎక్స్టసీ అన్నమాట, తన్మయత్వం అంటారు. మన ఆత్మ పరిశుద్ధ ఆత్మలో మునిగి తేలుతున్నప్పుడు తన్మయత్వంలోకి వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఇలా ప్రార్థిస్తారు. అప్పుడు
ఆ కృపని ఇస్తారనమాట, ప్రేమతో నింపుతారు, పంచగాయాలను ఇస్తారండి ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీకి అనమాట. అలా ఆయన అలా గాయాలతో మరి గాడిద మీద కూర్చోబెట్టి బ్రదర్స్ తీసుకొని వెళ్తుంటే ఆయనను చూసి అనేక మంది పాపులు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది పాపాన్ని విడిచిపెట్టి చీకటి నుంచి వెలుగులోనికి వచ్చేవాళ్ళంట. అలా జీవించారండి. అదే అండి మనం జీవించవలసిన విధానం. యేసు ప్రభుతో ఒంటరిగా గడిపి ఆ ఆశ్రమంలో ఆ గుహలో ప్రార్థన గుహ అన్నమాట ఆయనకి, గుహలో అలా గడిపి యేసు ప్రభుతో ఐక్యమై యేసు ప్రభు తన హృదయంలో జన్మించారనమాట. ఆయన వేరు, యేసు ప్రభు వేరు కాదు. అలా జీవించారు ప్రశాంతంగా. అప్పుడండి ప్రభు మనతో మాట్లాడతారు. ఆయన ప్రశాంత వేళలో, అర్ధరాత్రి నిశీది వేళలో ఏ అట్టహాసం లేకుండా ఆ దేవుని కుమారుడు, ఆత్మ అయిన దేవుడు మానవుడై ఆయన ఈ లోకంలో జన్మించారు ఒక స్త్రీ ద్వారా అన్నమాట. మరి అలా మన హృదయంలో కూడా మనం గర్భం ధరించాలి, మనం కూడా యేసు ప్రభుకి జన్మనివ్వాలండి. అలాంటి క్రిస్మస్ జరుపుకొనండి. ఇప్పట్లో ఈ గోలలు ఇది కాదు. నాకు యేసు ప్రభుకి మధ్యలో ఇంకెవరు ఉండకూడదు. పరమగీతాలు నేను ఎక్కువ ధ్యానించుకుంటానండి. నా యేసు నావాడు, నేను అతని దానను, అతడు లిల్లీ పూల నడుమ నన్ను మేపుతాడు. షారోనున పూచిన గులాబీ కొండ కోనలో వికసించిన లిల్లీ పుష్పం, నా ప్రియుడు, పోయబడిన పరిమళ తైలం, కర్పూరపు పూగుత్తులతో సమానుడు, 10,000 మందిలో గుర్తించదగినవాడు, మహామధురముగా సంభాషించువాడు నా ప్రియుడు. అప్పుడు ప్రియుడు అంటారు యేసు ప్రభు, ముళ్ళ తుప్పలలో లిల్లీ పుష్పం ఎట్లో, యువతులందరిలో నా ప్రియురాలట్లు, ప్రేయసీ లెమ్ము, సుందరాంగి నా వెంట రమ్ము, హేమంతము గతించిపోయినది, మధుర గీతంలో ఆలాపించు సమయము ఆసన్నమైనది, కొండబండ సందులలో దాగుకొనిన పావురమా. అలా ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నారండి. నువ్వులే, ఈ లోకంలో ఎన్ని మార్తమ్మ సతమతమైపోతూ ఉంది అన్ని పనులతో, అవన్నీ విడిచిపెట్టి మరియమ్మ యేసు ప్రభు పాదాల చెంత కూర్చొని వాక్యం వింటుంటే వాక్యమైన యేసు ఆమె హృదయంలోకి వెళ్తూ ఉన్నారు, బెతానియాలో అన్నమాట. అలా ప్రభు పిలుస్తున్నారండి. కొండబండ సందులలో దాగుకొనిన పావురమా అంటే యేసు ప్రభు హృదయంలో గాయాల్లో మనం దాక్కొనాలి. అందుకే కీర్తనాకారుడు అంటాడు 32వ కీర్తన 7లో, ప్రభువా నీ దాగు చోటు నువ్వే. గుండె గాయాల్లో మనం ఉంటే ఈ లోకం మనకి ఎట్లా కనబడుతుందండి, అలా ఉండాలన్నమాట. కొండబండ సందులలో దాగుకొనే పావురాలండి. యాగ్నెస్, సిసిలియా, లూసీ, బటిల్డిస్, తన గురించి కూడా మీరు వింటారనమాట. ఈ పునీతులందరూ కూడా ఆయన గుండె గాయాల్లో దాచుకున్న వాళ్ళు. అలా మనం జీవించాలన్నమాట. లెమ్ము, నా వెంట రమ్ము, సుందరాంగి, నీ మోము సుందరమైనది, నీ స్వరం మధురమైనది, నీ మోము నాకు కాన్పించు, నీ స్వరం నాకు వినిపించు, ప్రేయసి, నా పౌరమా, నా వధువా, నా నిష్కలంక సుందరి. అలా పిలుస్తున్నారండి యేసు ప్రభు మనల్ని. ఈ లోకంలో ఏవి నాకు అక్కర్లేదు ప్రభు, నీవు నాకుండగా. అలా ప్రభుతో ఆనందంగా జీవించడానికి అందులో వెళ్ళాలండి. ఆ స్పిరిచువల్ రెల్మ్లోనికి మనం వెళ్ళాలి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ లాగా మోషే దేవుని సన్నిధిలో ఆ సినాయి పర్వతం మీద మేఘాలు దేవుని యొక్క మహిమలోకి వెళ్ళిపోతాడు, దేవునితో ముఖాముఖి సంభాషిస్తాడనమాట. అలాంటి అనుభవం కావాలండి. మరి అదే హోరేబు కొండ మీద ఏలియాతో దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడతారండి. 1వ రాజులు 19వ అధ్యాయం 7-8 వచనాలు. మెల్లని స్వరంతో మాట్లాడతారు. మనం కూడా దేవుడు అలా మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని వినాలండి. ఈ లోకంలో ఎవరి స్వరాలు, ఏం గోలలు,
నాకు అనిపిస్తుంది అలా సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి లాగా అలా ఆశ్రమానికి వెళ్ళి ఆయనతో ఒంటరిగా వాక్యం చదువుతూ ధ్యానిస్తూ అలా గడిపితే ఎంత బాగుంటుంది. అలా గడిపినప్పుడు మనకి నూతన బలం వస్తుందండి. యెషయా 40:31 చెప్పినట్లుగా ప్రభువుని నమ్మిన వాళ్ళు, అంటే ఆయన వాక్యాన్ని విశ్వసించిన వాళ్ళు, జీవించేవాళ్ళు. ఇది జీవపు వాక్యం అండి, వినడం కాదు, కేవలం వినడం కాదు, జీవించాలి. ఒక్కొక్క వాక్యాన్ని మనం జీవించాలన్నమాట. ఆ వాక్యాన్ని మనం జీవిస్తున్నప్పుడు ప్రతిరోజు నూతన బలాన్ని పొందుతామన్నమాట. ప్రభుని నమ్మిన వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతాం. మన ఆత్మీయ జీవితము రోజు రోజుకి పక్షిరాజులాగా పైకి ఎగిరేటట్లుగా ఉండాలి. అంతేకాని శరీర వాంఛల ప్రకారం జీవిస్తూ ప్రతిరోజు కిందికి అలా లోయలోకి వెళ్ళినట్లుగా ఉండకూడదు. సంసోను లోయలోనికి వెళ్తాడు ఒక స్త్రీ కొరకు, డెలీలా కొరకండి. ఒక దైవజనుడు, న్యాయాధిపతులు 15లో ఉంటుందన్నమాట. ముందేమో గాజాకి వెళ్తాడు. గాజా ఇప్పుడు చూసినాం కదా, అక్కడ ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు, దేవుడు కాపాడుతాడు. ఇంకా ఆయన సోరేకు లోయలోకి వెళ్తే అక్కడ ఒక వనిత కనబడిందంట. కానీ మన జీవితం అలా లోయల్లోకి వెళ్ళేది కాదు. లోయలన్నీ కూడా సమతలం అయిపోవాలి, కొండలన్నీ కూడా సమతలం కావాలి. అప్పుడు ప్రభు కొరకు మార్గం సిద్ధం చేస్తే అప్పుడు మనలోనికి ప్రభు వస్తారనమాట. అలా నా ప్రియుడు రావాలి, నా ప్రియుని పిలుపు వినబడుతుంది అంటుంది ప్రియురాలండి. నా ప్రియుని స్వరం వినబడుతుంది. యేసు ప్రభు స్వరాన్ని వినాలి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. యేసు ప్రభు మందలో మనం ఉండాలండి. యోహాన్ 10వ అధ్యాయం చదువుకోనండి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వానికి నిత్య జీవాన్ని ఇస్తాను. నా గొర్రెల్ని నా నుంచి ఎవరు కూడా దొంగిలించలేరు. వాణిని నాకు ఇచ్చిన నా తండ్రి నాకంటే గొప్పవాడు. నా తండ్రి నుంచి కూడా వానిని ఎవ్వరూ అపహరింపలేరు. నేను నా తండ్రి ఏకమైనా. నాకెంత ఇష్టమో. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. యేసు ప్రభు స్వరాన్ని వినాలి. ప్రతిరోజు ప్రభు మనతో వాక్యం ద్వారా మాట్లాడతారండి. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చీకటిలో ఉండకూడదండి, వెలుగులోనికి రావాలి. నిన్న ధ్యానించుకున్నట్లుగా సమార్య స్త్రీ ఎలా వచ్చిందో, మరి జక్కయ్య కూడా ధనాశ అనే చీకటిలో బంధిస్తే ప్రభు ఆయనని వెలుగులోనికి తీసుకొని వచ్చాడనమాట. అలా మనందరం కూడా చీకటి నుంచి వెలుగులోనికి రావాలి. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా సైతాన్ ట్రైన్లో ఉన్నట్లు నరకానికి, కానీ ఆ ట్రైన్లోంచి యేసు ప్రభు ట్రైన్లోకి రావాలి, ఆత్మలో జీవించాలి. గలతీ 5:16 నుంచి 26 వరకు మీరు చదవండి. పౌలు చెప్తున్నాడు, మీరు బిడ్డలారా, మీరు ఆత్మలో జీవించండి, శరీరంలో జీవించొద్దు. డు నాట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. శరీర వాంఛల్ని తృప్తిపరచుటలో మీరు చూపే శ్రద్ధ మానేసేయండి. ఎన్ని ఆశలు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి వద్దు అంటున్నారు. మత్తయి 6:25లో ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని మీ జీవితాన్ని గురించి చింతించకండి. మొదట మీరు దేవుని రాజ్యం, ఆయన నీతిని వెతకండి. ఇవి చింతించవద్దు అని చెప్తున్నారనమాట. దేవుని రాజ్యాన్ని వెతకండి అని చెప్తున్నారు. కనుక దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, పరిశుద్ధాత్మ మనలోనికి రావాలన్నమాట. అప్పుడు ఆయన మనకి నీతి, శాంతి, సంతోషాన్ని ఇస్తాడండి. అంటే నీతి వాక్యాన్ని బోధిస్తాడు పరిశుద్ధాత్మ. ఇది దేవుని రాజ్యం. రోమా 14:17. నీ లోపల దేవుని రాజ్యం ఉందా అంటే దేవుని వాక్యం. మరియ తల్లి చూడండి, ముందు గాబ్రియేల్ దూత ద్వారా దేవుడు శుభ సందేశాన్ని ఇస్తాడు. ద లార్డ్ ఈజ్ విత్ యూ, ప్రభు నీతో ఉన్నారు, నువ్వు గర్భం ధరిస్తావు. ఎలా? పరిశుద్ధాత్మ నీ పైకి వేంచేసి వస్తారు. వాక్యం వచ్చిన తర్వాత
పరిశుద్ధాత్మ వచ్చారు. కోడి గుడ్లో ఉన్నప్పుడు కోడి కూర్చుంటే గుడ్డులో నుంచి పిల్ల వస్తుంది. ఆ కోడి ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు, వేడిని పట్టి అన్నమాట. అలాగే మనలో గుడ్లలాగా దేవుని వాక్యం ఉంటే పరిశుద్ధాత్మ ఆ వాక్యం మీద కూర్చొని ఆ వాక్యం మనం జీవించేలాగా జీవపు వాక్కుగా మారుస్తాడనమాట. అది క్రిస్మస్ అంటే అండి. అది మీ జీవితంలో ఇప్పుడైనా జరగాలి, ఎప్పుడైనా జరగాలి. నాకు 97లో జరిగింది కనుక మీరు వాక్యాన్ని చదవండి. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారు. మనలోనికి వస్తే మన ఆత్మ, ఇది మన ఆత్మ అయితే పరిశుద్ధాత్మ మనల్ని కమ్ముకొని, పరిశుద్ధాత్మ నీపైకి వేంచేసి వస్తుంది. మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అప్పుడు పుట్టబోయే శిశు పవిత్ర శిశు యేసు ప్రభు, దేవుని కుమారుడని పిలువబడతారు. పరిశుద్ధాత్మ మన ఆత్మని కమ్ముకొని గర్భం ధరించి మన ఆత్మని కంటాడనమాట. అప్పుడు దాన్ని తిరిగి జన్మించుట. శరీరం నుంచి జన్మించింది శరీరం, అమ్మ నుంచి వచ్చింది, శరీరంలో పుట్టాను. 97లో ఆత్మలో నేను పుట్టాను అనమాట. మరలా జన్మించాలి. అందుకే యోహాను 3లో యేసుప్రభు అంటారు, నికోదేముతో ఒకడు ఆత్మ వలన నీటి వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ఆత్మ వలన నీటి వలన. బైబిల్ గ్రంథంలో నీరు అంటే దేవుని వాక్యం అండి. నీరు అంటే దేవుని వాక్యం అన్నమాట. అందుకే యేసుప్రభు అంటారు యోహాను 15:3లో, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. ఈ మాటలు, యేసుప్రభు మాటలు మనల్ని శుద్ధి చేస్తాయన్నమాట. ఇంకా ఎజికేల్ 36:25 నుంచి చదివితే, నేను రోత పుట్టించే విగ్రహాలు మీలో నుంచి తొలగిస్తాను, మీ లోపల నుంచి తొలగిస్తాను. లోపలున్నాయన్నమాట విగ్రహాలు. పాత నిబంధనలో చేత్తో మలిచేవి, కానీ ఇప్పుడు నూతన నిబంధనలో లోపలున్నాయంట. అవన్నీ మీ నుంచి తొలగించి మీ మీద పరిశుద్ధమైన జలాల్ని చల్లి మిమ్మల్ని శుద్ధి చేసి మీ నుంచి రాతి గుండె తీసేసి మాంసపు గుండెని నేను ఇస్తాను. నా ఆత్మని మీలో ఉంచి మీరు నా చట్టాలు పాటించేలాగా చేస్తాను. అప్పుడు నేను మీకు తండ్రి, మీరు నాకు పిల్లలు. ఎప్పుడైతే దేవుని చట్టాలు రాయబడతాయో, వాటిని పాటిస్తామో, అప్పుడు మనం దేవుని బిడ్డలు అవుతాం. దేవుని బిడ్డలు కాకుండా నేను ఉపవాసం చేస్తా, చేసే పనులన్నీ శరీరంతో చీకటి పనులు చేసి నేను డబ్బులు ఇస్తా, నేను ఉపవాసం చేస్తా కాదు. దేవుని యొక్క చట్టాలు మన హృదయంలో రాయబడి దాన్ని మనం పాటించాలి. అదే నూతన నిబంధన అండి. పరిశుద్ధాత్మ మనలోనికి వెళ్ళి దేవుని చట్టాలు మనలో రాసి మనం పాటించాలనే ఒక కోరికని మన హృదయంలో పెడతాడు. జక్కయ్య హృదయంలో ఎట్లా కోరిక పెట్టారో అలా కోరిక పెడతాడనమాట. అదే హెబ్రీ 8:12 ఉంటుంది అనమాట నూతన నిబంధన. శుభ్రమైన జలాలు అనమాట. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన మీద చల్లి మనల్ని శుద్ధి చేస్తారు. మన ఇల్లు కడుక్కునేటప్పుడు నీళ్లు పోసి అలా కడుగుతాం కదండి, శుద్ధి అయిపోతుంది. మరి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే దేవుని వాక్యం అనే నీళ్ళని తీసుకుంటాడనమాట. తీసుకొని మనల్ని శుద్ధి చేస్తాడు. ఎఫెసీ 5:26లో కూడా క్రీస్తు మనల్ని వాక్యంతో శుద్ధి చేస్తాడు. అలాగే భర్త తన భార్యని వాక్యంతో శుద్ధి చేయాలి. భర్తలు వింటున్నారా? మీరు మీ భార్యకి వాక్యం చెప్పి, పిల్లలకి వాక్యం చెప్పి వాక్యంతో శుద్ధి చేయాలన్నమాట. అలా అని వాక్యం. అందుకే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చదివితే 10వ వచనం, కానీ ఎలీషా చెప్తాడు నామానికి, సిరియా సైన్యాధికారండి, నీవు యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే నీ కుష్ఠ వెళ్ళిపోతుంది అని. అలాగే మునుగుతాడు, ముందు ఇష్టపడకపోయినా చేస్తాడండి. ఈ యోర్దాను నది అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. నదిలాగా పరలోకం నుంచి సింహాసనం, దేవుని సింహాసనం క్రింద నుంచి ఆ నది ప్రవహిస్తుంది. ఎజికేల్ 47. ఆ నది దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఇదంతా మనలోనికి వచ్చి మనలో నుంచి ఇప్పుడు ఆ నది ప్రవహించాలన్నమాట. నన్ను విశ్వసించు వాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. అలా దేవుని యొక్క వాక్యం కంటిన్యూస్గా. ఇప్పుడు నీళ్ళు ఇట్లా పడుతుంటే, నీళ్లు పోస్తే ఇంట్లో ఎట్లా శుద్ధి అయిపోతుంది కదండి.
అలాగే కంటిన్యూస్గా మన ఆత్మలోనికి వాక్యం వెళ్తూనే ఉండాలి. అప్పుడు ఆ వాక్యంతో పరిశుద్ధాత్మ మనల్ని శుద్ధి చేస్తాడు. అందుకే ఆయన పేరు పరిశుద్ధ ఆత్మ అన్నమాట. ఆయన ఒకవైపు దేవుని వాక్యాన్ని తీసుకుంటాడు, ఇంకొక వైపు యేసు ప్రభు రక్తాన్ని తీసుకుంటాడండి. 1 యోహాను 1వ అధ్యాయంలో 7 నుంచి 9 వరకు చదివితే, మనం యేసు ప్రభు వెలుగులో ఉన్నట్లే మనం కూడా వెలుగులో ఉంటే ఆయన పుత్రుడగు యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఈటెతో పొడిస్తే ఒకవైపు నీళ్ళు, ఒకవైపు రక్తం వస్తాయి కదండి. అది డివైన్ మర్సీ పిక్చర్. ఎందుకు సిలువలో మరణించాడంటే నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. ఆయన రక్తం మాత్రమే మన పాపాలని కడిగేస్తుంది అన్నమాట. ఇప్పుడు సబ్బుతో మన శరీరాన్ని కడుక్కుంటాం కదా, అలాగే మన ఆత్మని యేసు రక్తంతో కడుక్కోవాలండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే నీ కొరకు నీ పాపాలని కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి పరలోకానికి తీసుకెళ్ళడానికి అక్కడి నుంచి యేసు ప్రభు వచ్చి సిలువలో మరణించి రక్తం చింది ఆ రక్తంతో మనల్ని శుద్ధి చేసి పరిశుద్ధపరిచి మరలా పరలోకానికి తీసుకెళ్ళాలి. ఆయన ప్రేమ అర్థమవుతుందా? పౌలు అంటాడు ఆయన ప్రేమ ఎంత లోతైనదో, ఎంత గాఢమైనదో మీరు తెలుసుకోండి. ఎంత అమితమైన ప్రేమ. ఆయన నీ కొరకు సిలువలో మరణించాడు. ఆ కల్వరి దర్శనాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు చూపించుదురుగాక. నా లోపల యేసు ప్రభు జన్మించాలి. నేను నా ఆత్మ నీతి వస్త్రాన్ని ధరించాలి. బారూకు 5లో ఇదిగో దేవుని నీతి వస్త్రాన్ని కప్పుకో. దేవుడు నీ సౌందర్యాన్ని లోకానికి చూపిస్తాడు. అది అక్షయమైన ఆత్మ సౌందర్యం అండి. మీరు దయ, కనికరం, వినయం, ఓర్పు, సహనము అనే ఈ 5 వస్త్రాల్ని ధరించుకొనండి. దేవుని బిడ్డలు ధరించుకునేది అవేనండి. కొలోసి 3:12 అన్నమాట. ఇవి ధరించుకోవాలి. నెమ్మది ఉంటుంది మనకి హృదయంలో. ఏం ధరించాము, ఏం తిన్నాము, ఏం త్రాగాము కాదండి. అది సైతాన్ రాజ్యంలో. చీకటిలో ఉన్నవాళ్ళు సెలబ్రేట్ చేసుకునే విధానం తినడానికి త్రాగడానికి రాలేదండి యేసు ప్రభు. మనం అలా సెలబ్రేట్ చేసుకోవడానికి రాలేదు. పరలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు వచ్చారు. మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. యెహోషువ 3:5లో యెహోషువ చెప్తాడు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి, ఎందుకంటే రేపు 50 మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు. సాంక్టిఫై యువర్ సెల్ఫ్ సో దట్ టుమారో గాడ్ విల్ డూ అమేజింగ్ థింగ్స్ అమంగ్ యూ అని చెప్తాడు. మనల్ని శుద్ధి చేస్తే మనం ఏం చేయాలంటే దేవునితో సహకరించాలండి. అప్పుడే దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. దేవుడు తన కుమారుని పంపాలి అనుకున్నారు. పరలోకం నుంచి ఆ కుమారుడు మరి ఒక కన్యక గర్భంలోంచి రావాలి. మరియ తల్లికి ఆ శుభ సందేశాన్ని ఇచ్చినప్పుడు, అమ్మ నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు అంటే దేవుని చిత్తానికి తల వంచిందండి. దేవుడు తన పని లోకంలో చేయాలంటే మనం ఆయనతో సహకరించాలి. గాడ్ కెనాట్ విదౌట్ అవర్ కోఆపరేషన్. దేవుని పని లోకంలో జరగాలంటే మనం దేవునితో సహకరించాలన్నమాట. అందుకే 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 3, 4 వచనాలు 7వ వచనం కూడా అన్నమాట. మెల్లగా చదువుకోండి. మీరు పవిత్రులై ఉండవలెనని భోగవాంఛలకు జారత్వమునకు దూరస్తులై ఉండవలెనని దేవుని యొక్క చిత్తము. ప్రతి వ్యక్తి అంటే మీలో ప్రతి వ్యక్తి ఒక్కొక్కరికి చెప్తున్నారు, తన శరీరమును పరిశుద్ధముగా గౌరవముగా కాపాడుకొనుట తెలుసుకొని ఉండండి. 7వ వచనం ఏంటంటే, అపవిత్రత యందు జీవింపుమని దేవుడు మిమ్మల్ని పిలవలేదు, కానీ పవిత్రత యందు జీవింపుమని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఇది అండి దేవుని చిత్తం.
మన దేహాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. పరిశుద్ధ మాత కన్యక, పురుషుని నీడ కూడా పడలేదు. కన్యక పరిశుద్ధమైన మాత కనుక పరిశుద్ధమైన దేవుడు ఆమె ద్వారా ఈ లోకానికి అందించబడ్డాడు. దేవుడు ఆత్మ, కానీ శరీర రూపం ధరించాలి. మన కొరకు సిలువలో శరీరంలో వెల చెల్లించాలి. మన శరీరంలో పాపం చేశాం. అప్పుడు ఒక శరీరం కావాలి అనుకున్నప్పుడు మరియ తల్లి శరీరంలోంచి ఆయనకి శరీరాన్ని ఇచ్చారు. ఎంత పరిశుద్ధ మాత అండి! ఒక్కొక్క కణంలో దేవుని యొక్క వాక్యం. అందుకే మందస పెట్టె అంటారు ఆ తల్లిని. అంటే మందస పెట్టెలో 10 ఆజ్ఞలు, దేవుని వాక్యం ఉంటుంది. దేవుడే వాక్యం అండి. ఆ వాక్యం వేరు, దేవుడు వేరు కాదు. మనలో యేసు ప్రభు వాక్యం సమృద్ధిగా ఉండాలి. యేసు ప్రభుని ఆహ్వానించాలి. మన హృదయంలో ఏదైనా కొలెస్ట్రాల్ ఉందనుకోండి, యాంజియోగ్రామ్ చేస్తారు కదా. అలాగే యేసు ప్రభు మన ఆత్మని యాంజియోగ్రామ్ చేసి, ఇదిగో నీ హృదయంలో ఇది ఉంది అని చెప్తారు. అప్పుడు తీసేయండి. ఒక క్యాన్సర్ టిష్యూ కానీ కొలెస్ట్రాల్ ఉంది అంటే తీసేయండి అంటాం డాక్టర్ని. ఇప్పుడు యేసు ప్రభుని అడగాలి, నా హృదయంలోంచి మలినం తీసేయండి. మత్తయి 15:19 ప్రభు చెప్తారు, హృదయంలో నుంచే ఆ మలినం అంతా నోటి నుంచి బయటికి వస్తుంది అని. అక్కడ ఏమేమి ఉన్నాయి? అబద్ధాలు, దురాలోచనలు, చెడు ఆలోచనలు, అవి ఇక్కడి నుంచి వస్తాయని చెప్తున్నారనమాట. కనుక అవన్నీ కూడా శుద్ధి చేయమని, మన హృదయాన్ని శుద్ధి చేసి అవన్నీ తీసేసి పరిశుద్ధాత్మదేవుడు యేసు ప్రభుని మన హృదయంలో ప్రతిష్ఠించమని, రూపుదిద్దమని అడుగుదాం. శుద్ధి చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, ఎలాగైతే జక్కయ్య హృదయంలోకి వచ్చారో మా హృదయంలోనికి రండి. మా హృదయాన్ని శుద్ధి చేయండి ప్రభా. లోపల ఎంత మలినం ఉందో మీకు తెలుసు కనుక ఆ మలినమంతా తీసేసి శుద్ధి చేసి మా హృదయంలో జన్మించమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మన దేహమే ఇప్పుడు పశువుల పాక, మన హృదయంలో యేసు ప్రభు జన్మించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.